దేవాయ నమః. అసలు మనం అయ్యప్ప దీక్షను తీసుకోవడానికి శనీశ్వరుడు ఎలా కారణమయ్యాడు? ఇంకా దీక్షను తీసుకున్న తర్వాత మండల కాలంలో ఎలాంటి పనులు చేయాలి? అలాగే ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. అలాగే అయ్యప్ప స్వామి దీక్ష చేయటం వల్ల మన శరీరానికి ఎన్ని లాభాలున్నాయో, ఇంకా దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి అయ్యప్ప స్వామి శనిదేవుడిని ఇలా అడుగుతాడు, నువ్వు ఎందుకని మనుషులను 7 సంవత్సరాల పాటు పట్టి పీడిస్తూ ఉంటావు అని అడుగుతాడు. అప్పుడు శనిదేవుడు అయ్యప్ప స్వామితో, జనాలు వారు చేసిన పాపకర్మల వల్లనే నేను వారిని పట్టి పీడిస్తున్నాను అని అంటాడు. నిజానికి ఎవరికైనా శని పట్టుకుంటే 7 సంవత్సరాల వరకు పోదు. అందుకనే ఏలినాటి శని అని అంటారు. కేవలం జనాలు చేసిన కర్మల వల్లనే వారికి శనీశ్వరుడు పట్టుకుంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి శనిదేవుడితో, తన భక్తులు సంవత్సరానికి మండల కాలంలో వారు 7 సంవత్సరాలు పడే కష్టాలన్నిటినీ అనుభవిస్తారు అని అంటాడు. దానికి సమాధానంగా శనీశ్వరుడు అయ్యప్ప స్వామితో, ఆ మండల కాలంలో నేను పెట్టే కష్టాలు ఎన్ని అని అనుభవించగలరు? నేను వాళ్ళందరికీ శతకోటి కష్టాలు కలిగించగలను. మత్తు పదార్థాలు మద్యం సేవించే వారి ఆరోగ్యం మీద దెబ్బతీస్తాను. అలాగే మాంసాహారం ఇంకా రుచికరమైన భోజనం చేసే వారి మీద కూడా నా దృష్టి పడుతుంది. ఆ తరువాత వాళ్ళందరూ అలమటించిపోతారు అని అంటాడు. దానికి అయ్యప్ప స్వామి, తన భక్తులు ఒక్క పూట మాత్రమే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తింటారు అని అంటాడు. మళ్ళీ శనీశ్వరుడు అయ్యప్ప స్వామితో, పూల పాన్పు మీద పడుకునే వారినైనా కట్టెల పాన్పు పైకి తీసుకుని వస్తాను అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి తన భక్తులు సుఖాలను విడిచి కటిక నేలపైన శయనిస్తారు అని అంటాడు. మళ్ళీ శనీశ్వరుడు అయ్యప్ప స్వామితో, పన్నీటి స్నానం చేసే వారితో కూడా చల్లని నీటితో స్నానం చేసేలాగా చేస్తాను అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి తన భక్తులు దీక్ష తీసుకున్నప్పుడు 2 పూట్ల చన్నీటి స్నానమే చేస్తారు అని అంటాడు. తిరిగి శనీశ్వరుడు మళ్ళీ అయ్యప్ప స్వామితో, వేసుకోవటానికి సరైన బట్టలు కూడా లేకుండా నటకేశ సంస్కారాలు మానేసి వేసుకోవటానికి చెప్పులు కూడా లేకుండా చేస్తాను అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో, నీకు ఇష్టమైన రంగు నలుపు కదా, తన భక్తులు నల్లటి దుస్తులు ధరించి నటకేశ సంస్కారాలు మానేసి పాదరక్షలు కూడా లేకుండా మాలాధారణతో దీక్షాబద్ధులై స్వాములుగా పిలువబడతారు. నువ్వు చెప్పిన కష్టాలన్నీ నా మండల కాలం దీక్షలో అనుభవిస్తారు అని అంటాడు. అలాగే ఈ దీక్షలో బ్రహ్మచర్యం పాటించి పాదరక్షలు లేకుండా స్వాములందరూ నా దర్శనం కోసం అడవిలో నడుచుకుంటూ వస్తారు. అలాంటి వారి మీద ఇంకా వారి కుటుంబాల మీద నీ చూపు సోకకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా అయ్యప్ప స్వామి దీక్షా విధానాల గురించి తెలుసుకుందాం. ఇంకా మొదటిసారి మాల వేసిన వారిని కన్యస్వాములు అని అంటారు. ఒకవేళ ఏ ఒక్క కన్యస్వామి అయినా శబరిమలకు వెళ్ళకపోతే అయ్యప్ప స్వామి లీలావతి దేవిని వివాహం చేసుకోవాల్సి వస్తుంది. లీలావతి దేవి మరెవరో కాదు, అయ్యప్ప స్వామి సంహరించిన మహిషి అనే ఒక రాక్షసి. ఎవరికైనా అయ్యప్ప స్వామి పూర్తి స్టోరీ తెలియకుంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర గురించి ఒక వీడియోలో చెప్పాము. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. మీకు తెలియని ఎన్నో నిజాల గురించి ఆ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. వీడియో లింక్ ని ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇంకా అలాగే ఎన్ కార్డ్స్ లో కూడా ఇస్తాము. ఎవరైతే దీక్షను ఆచరిస్తారో తప్పకుండా వారు మండల కాలం వరకు ఉండాలి. మండలం అంటే 41 రోజులు. రోజుకి 2 సార్లు చన్నీటితో స్నానం చేయాలి. అది కూడా తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు ఇంకా సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో చేయాలి. 2 పూట్ల తప్పకుండా గుడికి వెళ్ళాలి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయ వాడకూడదు. ఎందుకంటే అవి మన శరీరంలో ఉన్న రజోగుణాలను పెంచుతాయి. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నిత్యం అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ శరణఘోష చెప్పుకోవడం చాలా మంచిది. ఇంకా నేల మీద కానీ చాప మీద కానీ మాత్రమే పడుకోవాలి. ఎవ్వరూ వారి గోర్లను కూడా కత్తిరించకూడదు.
చేయకూడదు. ఇంకా శవరం కూడా చేసుకోకూడదు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారిని స్వామి అని మాత్రమే పిలవాలి. అదే ఆడవారితో మాట్లాడుతున్నప్పుడు వారిని మాత అని పిలవాలి. ఇంకా దీక్ష పూర్తి అయిపోయేంత వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం ఆ అయ్యప్ప స్వామిని స్మరించుకోవాలి. దీక్ష పూర్తి అవ్వగానే స్వాములందరూ ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు వెళ్లి ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని దీక్షను విరమిస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చేయటం వల్ల మన శరీరానికి ఇంకా మనలో వచ్చే మార్పుల గురించి సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకుందాం. ఈ దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. ఇది మనిషి అలవాట్లు మార్చుకోవడానికి సరిపడే సమయం. సైంటిఫిక్ గా చూసుకుంటే మనం ఏదైనా ఒక కొత్త అలవాటు నేర్చుకోవడానికి కనీసం 21 నుంచి 40 రోజుల పాటు సమయం పడుతుంది. ఈ దీక్ష వల్ల మన మనసు కుదురుగా ఉంటుంది. ఇంకా సహనం, దయ, సద్భావం కూడా పెరుగుతాయి. దీక్షలో మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయ నిషేధం. ఇవన్నీ మానవ శరీరంలో తాపాన్ని ఇంకా కోపాన్ని పెంచుతాయి. శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల మన శరీరంలో టాక్సిన్లు తగ్గుతాయి. అలాగే డైజెషన్ కూడా ఎంతో మంచిగా అవుతుంది. దీక్షలో ఉన్నప్పుడు భక్తులు సూర్యోదయం కాకముందే చల్లని నీటితో స్నానం చేస్తారు. అలా చేయటం వల్ల మన బ్లడ్ ఫ్లో ఎంతో మంచిగా అవుతుంది. ఇంకా మన బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. నల్లటి రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యుడి తాపాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దాని వల్ల మన బాడీ టెంపరేచర్ కంట్రోల్డ్ గా ఉంటుంది. చలికాలంలో దీక్షను చేయడం వల్ల ఇది మనకు రక్షణగా పనిచేస్తుంది. దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించడం వల్ల మానసిక శాంతి దొరుకుతుంది. అలాగే కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇది మన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా కాపాడుతుంది. స్వామియే శరణమయ్యప్ప అనే జపం మనకు శాంతిని ఇస్తుంది. ఇది మన మైండ్ లో సెరోటోనిన్ ఇంకా డోపమైన్ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. అలా చేయటం వల్ల మన స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. భక్తులు పాదరక్షలు వేసుకోకుండా నడచడం వల్ల వారి శరీరంలో రక్తస్రావం పెరుగుతుంది. ఇంకా దీక్షలో ఉన్నప్పుడు కులం, ధనం, స్థాయి అనే తేడాలు ఉండవు. అందరూ స్వామి అని పిలుచుకుంటారు. ఇది సమానత్వాన్ని, పరస్పర గౌరవం ఇంకా సామాజిక ఐక్యతను పెంచుతుంది. అయ్యప్ప దీక్ష చేయటం వల్ల ఆ స్వామికి ఎంత దగ్గరగా ఉంటామో మన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకొని మన మనసును ఎంతో తేలిగ్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా మనం అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. దీక్షా సమయంలో బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఆడవారితో ఎక్కువగా మాట్లాడడం ఇంకా ఆలోచనలు కూడా చేయకూడదు. ఇది మానసిక శుద్ధికి ముఖ్యం. అలాగే మాంసాహారాన్ని, మద్యాన్ని ఇంకా సిగరెట్లు అస్సలు తాగకూడదు. మోసం చేయటం, అబద్ధాలు చెప్పటం ఇంకా అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. దీక్షలో ఉన్నప్పుడు సత్యం, దయ ఇంకా మనుషులతో మర్యాదగా మాట్లాడాలి. ఇంకా కోపం చూపించడం, గొడవ పడడం ఇంకా అసహనం, తిట్లు తిట్టడం వంటివి కూడా చేయకూడదు. అలాంటివన్నీ మన మనశ్శాంతిని నాశనం చేస్తాయి. ప్రతిరోజు తప్పకుండా స్నానం చేసి పూజ చేసుకోవడం మంచిది. స్నానం చేయకుండా పూజ అస్సలు చేయకూడదు. ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష అయిపోగానే వారి గురుస్వాముల దగ్గర ఇరుముడి కట్టుకొని శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పంబా నదిలో స్నానం చేసి అడవి మార్గంలో శబరిమలను చేరుకోవాలి. ఇంకా ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకొని స్వాములందరూ వారి దీక్షను ముగిస్తారు. అలా దీక్ష అయిపోగానే మళ్ళీ మీకున్న అలవాట్ల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ 41 రోజుల పాటు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే మీ మిగతా జీవితాన్ని కూడా కొనసాగించాలి.